హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండేలాగా తాటి ముంజలు మామిడి పండ్లతో ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఈ ఫ్రూట్ జ్యూస్ని ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని ట్రై చేయాలి అన్నంత బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. అయితే తాటి ముంజలు మామిడి పండ్లతో ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా మనం తీసుకున్న తాటి ముంజలని శుభ్రంగా కడిగిన తర్వాత వీటిపై చెక్కుని తీసివేయాలి. నేనైతే ఒక 6 వరకు తాటి ముంజలు తీసుకున్నాను. అలాగే ఈ ముంజలు తీసుకునేటప్పుడు మరీ ముదురువి కాకుండా కొంచెం లేతగున్నవి తీసుకున్నామంటే ఫ్రూట్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మేము చిన్నప్పుడు ఎండాకాలం వస్తే చాలు పల్లెల్లో నుంచి పెద్దవాళ్ళు ముంజల్ని గంపల్లో పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు. తాటి ఆకుల్లో ముంజల్ని పెట్టి ఒక కట్టగా కట్టి అమ్మేవాళ్ళు, లేదంటే విడివిడిగా అయినా ఇచ్చేవాళ్ళు. మేమైతే కట్టే కొనుక్కునే వాళ్ళం అనమాట. ఎందుకంటే అది చూడటానికి చాలా బాగుంటుంది కదా. ఇంకా కొనుక్కోగానే ఆ కట్ట విప్పి ఎవరెవరికి ఎన్ని వచ్చాయో చూసుకునే వాళ్ళము. ఇప్పటి రోజుల్లో అలా గంపల్లో పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు కదండి. ఇప్పుడైతే మార్కెట్స్లో అమ్మేస్తున్నారు, లేదంటే బజార్లలో కూడా వీటిని అమ్ముతున్నారు. అలా బజార్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని వచ్చేస్తున్నారు. ఇలా మనం తీసుకున్న తాటి ముంజలన్నిటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఒక మామిడి పండుని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దీనిపై ఉండే చెక్కుని పీలర్ సహాయంతో తీసివేయాలి. అలాగే మనం తీసుకునే మామిడి పండు మరీ గట్టిదిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేదిగా తీసుకోవాలి. పీలర్ సహాయంతో ఈ విధంగా మామిడిపై ఉండే తొక్కునంతా తీసివేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా ఎండాకాలం వచ్చేసిందంటే మనందరికీ ఎక్కువగా కనిపించే పండ్లు మామిడి పండ్లే కదండి. వీటితో జ్యూస్ చేసుకోవచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగన్నంలో తినొచ్చు. మనకు ఏ విధంగా నచ్చితే అలా ట్రై చేయొచ్చు కదండి. ఇలా మనం తీసుకున్న మామిడి పండు తాటి ముంజల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ చేయటం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కాచిన పాలను పోసుకోవాలి. మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లగుండేవి తీసుకోవాలన్నమాట. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నిటినీ వేసుకోవాలి. మా పెద్దోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల్ని కూడా పాలల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు పాలల్లో ఉండే మామిడి పండుని చేతివేళ్లతో గట్టిగా పిసకాలి. ఇలా వద్దు అనుకుంటే కొన్ని మామిడి ముక్కలు తీసుకొని మిక్సీలో వేసి కొంచెం చిక్కదనం వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఏం లేదండి, మామిడి ముక్కల్ని మిక్సీలో వేసే కంటే ఇలా చేత్తో నలిపి తీసుకున్నామంటే ఈ ఫ్రూట్ జ్యూస్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తీపి తగినట్లుగా చక్కెరను వేసుకోవాలి. నేను 2.5 స్పూన్ వరకు చక్కెరను వేసుకున్నానండి. ఇప్పుడు ఈ చక్కెర అంతా పాలల్లోకి బాగా కలిసే విధంగా గెంటితో కలిపేసుకోవాలండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా తాటి ముంజలు మామిడి పండ్లతో ఫ్రూట్ జ్యూస్ ట్రై చేస్తున్నారా? ఒకవేళ ట్రై చేసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ట్రై చేయని వాళ్ళు ఉంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి అన్నంత బాగుంటుంది. ఇప్పుడు మా చిన్నోడు వచ్చేసి ఈ ఫ్రూట్ జ్యూస్ని ఈ గాజు గ్లాసులో పోసేస్తున్నాడు అనమాట. అలాగే ఈ జ్యూస్ని గ్లాసులోకి పోసిన వెంటనే తాగేయకండి. ఒక 10-15 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టి తాగామనుకోండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా నేను కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దామని ఈ చిన్న గ్లాసులోకి పోసేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా మా చిన్నోడిని తాటి ముంజలు మామిడి పండ్లతో చేసిన ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పమన్నాను. వాడికైతే చాలా బాగా నచ్చిందంటండి, సూపర్గా ఉందంట. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.